గ్రేటర్ పోరు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ముఖ్య అతిథి కోసం మాట్లాడుకోవాలంటే చిన్న వయసు అయినప్పటికీ కూడా సినీ హీరోగా కూడా తన రంగప్రవేశం చేశారు. అనంతరం ఎన్నో రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేశారు, ఉద్యమాలు చేశారు. తన నగరానికి కానీ గ్రామానికి కానీ ఎన్నో పోరాటాలు కూడా చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. అలాగే లోకేష్ మీద ఉన్న అభిమానంతో కూడా లోకేష్ ప్రజాశక్తి ఫౌండేషన్ ప్రారంభించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కూడా అనేక సేవా కార్యక్రమాలు కూడా చేసిన పరిస్థితులు అయితే మనం చూసాం. ఇప్పటికీ కూడా మీ అందరికీ కూడా ఆయన ఎవరో అర్థమై ఉంటుంది. ఆయనే చదరం తులసిరావు. కల్చరల్ యాక్టివిటీస్ని బట్టి కొన్ని సినీ రంగ దర్శకత్వాలు కూడా కొంచెం ఆ యాక్టివిటీస్లో చూసి సినిమాలో తీసుకెళ్ళడం కూడా జరిగిందండి. ఎందుకు మళ్ళీ ఇలా ఇటువైపు మళ్ళీ టర్న్ అయ్యారు? మొదటి నుంచి కూడా చిరంజీవి గారు అభిమాని, అలాగే తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన గాయించి ఆయన మీ అవి సోషల్ మీడియాలో కూడా ఫోటోస్ సేవా మార్గం వైపు ఏంటి అసలు ఇటువైపు ఎప్పుడు అడుగులు వేశారు? ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా కండువా కప్పుకోలేదు. లోకేష్ తరఫున చేస్తున్నారు, లేదంటే పవన్ కళ్యాణ్ అబ్బాయి తరఫున సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు? ఇంట్లో స్టార్టింగ్లో చూసిన లోకేష్ గారు వేరండి. యువగలం పాదయాత్ర తర్వాత ఆయన చేసిన లోకేష్ గారు వేరే లెవెల్ అండి. ఏంటి సార్ ఆ మెసేజ్ మీరు పెట్టారా? వాళ్ళకి ఏ సందర్భంలో పెట్టవలసి వచ్చింది? అసలు చదరం తులసిరావు ప్రస్థానం అటు సినీ రంగం వైపు తన ప్రస్థానం ఉందా, లేకపోతే రాజకీయ రంగం వైపు తన ప్రస్థానం, అసలు ఎటువైపు చదరం తులసిరావు వెళ్ళబోతున్నారని ఒక కన్ఫ్యూజన్ అయితే మనకుంది. అవన్నీ కూడా కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా ఈరోజు క్లియర్ చేసే ప్రయత్నం మనం చేద్దాం. నమస్తే సార్ తులసిరామ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. అసలు ఏంటి సార్ మీరు బై బర్త్ కానీ ఇవన్నీ ఎక్కడ సార్ మీరు ఉండేది కానీ ఇవన్నీ చదువుకున్నది కానీ ఇవన్నీ ఎక్కడ? నేనైతే పుట్టి పెరిగిందంతా కూడా విశాఖపట్నం అండి. సొంతూరు, నాన్నగారు సొంతూరు అయితే అనకాపల్లి జిల్లా గణపతి గ్రామం అండి. సో నా విద్యాభ్యాసం అంతా కూడా నా స్కూల్ వచ్చేసి మన అక్కడ స్టీల్ ప్లాంట్లోనే నేను అంతా చదువుకున్నాను. గాజువాక నియోజకవర్గంలోనే. నాన్నగారు స్టీల్ ప్లాంట్ ఉద్యోగి, ఇప్పుడే రిటైర్మెంట్ కూడా అయిపోయారు. సో ఇక్కడే స్కూల్ కానీ అలాగే ఇంటర్మీడియట్ కూడా గాజువాక వికాస్ కాలేజ్లో చదువుకున్నాను. అలాగే ఇంజనీరింగ్ వచ్చేసి పశ్చిమ గోదావరిలో నాకు సీట్ వచ్చింది. సో అక్కడ పూర్తి చేసుకొని ఆ రకంగా అక్కడ నుండి అక్కడ ఉన్నటువంటి నా కల్చరల్ యాక్టివిటీస్ని బట్టి కొన్ని సినీ రంగ దర్శకత్వాలు కూడా కొంచెం ఆ యాక్టివిటీస్లో చూసి సినిమాలో తీసుకెళ్ళడం కూడా జరిగిందండి. అసలు ఏంటి సార్ బీటెక్ అయిన వెంటనే సినీ రంగంలోకి అడుగు పెట్టారా ఏంటి అసలు? బీటెక్ యాక్చువల్గా నాది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండి. సో దాని మీద ఆల్రెడీ నేను టెలికామ్లో కూడా జాబ్ చేయడం జరిగింది. 1 or 2 years కూడా నేను చేశాను. సో అది చేస్తూ కూడా నాకు ఏదైతే ఈ కల్చరల్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ మీద డ్యాన్సెస్ కానీ ఇవన్నీ కూడా నేను కొంచెం ఆ యాక్టివిటీలో ఉండడంలో అప్పుడు సినీ రంగంలో కూడా ప్రవేశం చేయవలసిన పరిస్థితి అయితే వచ్చింది. గతంలో కూడా 2-3 సినిమాలు కూడా చేసి ఉన్నాను హీరోగా. అప్పుడు మన గాజువాక్ కానీ అలాగే ఇవన్నీ కూడా చాలా. ఏంటి సార్ పేర్లు ఏంటి సినిమాలు మీరు నటించినవి? 2015లో వీలైతే ప్రేమిద్దాం అనే చిత్రం 70 సెంటర్లో ఆల్రెడీ మన ఏపీ తెలంగాణగా రిలీజ్ అయిందండి. వెంకట్ డైరెక్టర్, విశాఖ వెంకట్ గారు డైరెక్టర్గా అప్పట్లో అది చాలా బాగా వచ్చింది. తర్వాత సునీల్ కుమార్ గారు డైరెక్టర్ గారు, ఆయన మీ అందరికీ తెలిసిన సుపరిచితులు, ఎన్నో నేషనల్ అవార్డ్స్ కూడా పొందినటువంటి డైరెక్టర్. రొమాంటిక్ క్రైమ్ కదా. సో ఆయన కూడా వలస అనే కరోనా సమయంలో ఆ టైంలో అందరికీ కూడా అక్కడ ఉన్న కష్టాలని చూపించాలనే ఉద్దేశంతో సో అది వలస చిత్రం కూడా తీయడం జరిగింది. తర్వాత కూడా కొన్ని చిత్రాలు అయితే ఆల్రెడీ రీసెంట్గా కూడా షూటింగ్కి వెళ్ళి వచ్చాను. సో రిలీజ్కి రెడీగా ఉన్నాయి. అంటే ఏంటి సార్ ఇప్పుడు సినీ రంగం వైపు మీరు 2 చిత్రాలు తీశారు, ఆ తర్వాత తీశారు అంటే ఏంటి ఇప్పుడున్న సినీ రంగంలో పోటీ పడలేక మీరు ఏమైనా డ్రాప్ అయ్యారా? మళ్ళీ ఇటు సేవా వైపు కానీ రాజకీయం వైపు ఎందుకు మళ్ళీ ఇలా ఇటువైపు మళ్ళీ టర్న్ అయ్యారు? సినీ పరిశ్రమ అన్నది అంటేనండి అది పూర్తిగా మనం వచ్చేసి ప్రజెంట్ అయితే ఆంధ్రాకి అయితే ఇంకా పూర్తిగా రాలేదు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. సో మనకి ఏ షూటింగ్లైనా ఇండస్ట్రీ అయినా పూర్తి స్థాయిలో సినీ రంగంలో ఉండాలంటే హైదరాబాద్ అనేది మనకి కంపల్సరీగా ఉండాల్సిన పరిస్థితి అని. ఎన్నో ఆఫర్స్ మన నక్కిన త్రినాథరావు గారు డైరెక్టర్ గారు కానీ, నేను లోకల్ కానీ, సో ఇలాంటి పెద్ద డైరెక్టర్లు కూడా అవకాశం వచ్చినప్పుడు కూడా నేను ఆ టైంకి కొంచెం నేను ఇటు బిజినెస్లు అలాగే కొన్ని సర్వీస్ సేవా కార్యక్రమాలు వీటి మీద కొంచెం ఇంట్రెస్ట్ మీద నేను కొంచెం అటెండ్ అవ్వలేకపోయేవాడిని. సో ఆ విధంగా ఇప్పుడు కూడా ఏమైనా అవకాశాలు వస్తే నటిస్తారా? అవకాశాలు అయితే ఉన్నాయి సార్, కానీ ప్రజెంట్ అయితే వెళ్ళట్లేదు. మరి ఇటు సార్ సేవా మార్గం వైపు ఏంటి అసలు ఇటువైపు ఎప్పుడు అడుగులు వేశారు మీరు? అసలు ఎలా టర్న్ అయ్యారు సేవ వైపు?
యాక్చువల్లీ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడే నేను అక్కడ కాలేజ్ యూత్ లీడర్గా కూడా పనిచేసి ఉన్నానండి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాటిని కార్యక్రమాలు చేయడం కానీ ఇవన్నీ చేసుకొచ్చాం. సో కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా మన గాజువాక నియోజకవర్గంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు, చెలివేంద్రాలు కానివ్వండి, రక్తదానాలు కానివ్వండి, అనాథాశ్రమాలు కానీ, సొంతంగా తులసి చారిటబుల్ ట్రస్ట్ అనే కార్యక్రమంలో కూడా మేము అన్ని పెట్టడం జరిగింది, కార్యక్రమాలు చేయడం జరిగిందండి. తర్వాత అలాగా నేను మొదటి నుంచి కూడా చిరంజీవి గారి అభిమాని. అలాగే తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన గాయించి ఇంకా ఆయన సోషల్ మీడియాలో కూడా మీ ఫోటోస్ అవి చూసాం. సో ఆ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో నేను ఏకంగా గాజువాకలో మన అక్కడ థియేటర్లో షో కూడా తీసుకునేవాడిని. అందరికీ తెలిసిందే, అత్తారింటి దారేది కానీ, గబ్బర్ సింగ్ కానీ ఇవన్నీ కూడా షోస్ తీసుకొని ఆయనకి పాలాభిషేకాలు కానీ ఇంకా ఆయన అభిమానం అంటే మీకు తెలియదే ఉంది. సో ఆ విధంగా ఆయన మీద అభిమానంతో కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. అప్పట్లో ఇంకా ఆయన అయితే రాజకీయ రంగప్రవేశం అయితే చేయలేదు, యువరాజ్యం అని చెప్పి పెట్టారండి. సో ఆ టైంలో మేము ప్రజారాజ్యం అనుబంధ సంస్థ యువరాజ్యం అని పెట్టారు. అప్పట్లో చిరంజీవి గారి తర్వాత ఆయన. సో ఆ రకంగా అప్పుడు ఆయనతో తిరగడం జరిగింది. అక్కడి నుంచి అలాగా సేవా కార్యక్రమాలతో పాటు రాజకీయంగా కూడా ఇంకా అలాగా. అసలు ఏంటి సార్, మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా ఉన్నారా మీరు ఇటు అంటే సినీ రంగం వైపు కానీ రాజకీయ అడుగులు వేయడానికి మీ కుటుంబం కానీ ఎవరైనా ఉన్నారా? కుటుంబంలో ఎవరన్నా సినీ రంగంలో అయితే మీకు అందరికీ బాగా తెలిసిన వ్యక్తి మల్లికార్జునరావు గారు, మీకు తెలిసే ఉంటుందండి. బట్టల సత్తి అంటారు. ఎక్కువ కామెడియన్గా చాలా ఎన్నో సినిమాలు, తమ్ముడు కానీ ఇలా ఎన్నో సినిమాలు, చిత్రాల్లో నటించారు. సో ఆయన మాకు స్వయాన పెదనాన్న గారు అవుతారు. అలాగే ఇంకా రామ్ గోపాల్ వర్మ చిత్రంలో మ్యూజిక్ డైరెక్టర్ గారు రవిశంకర్ గారు కానివ్వండి, ఇలా చిత్రాల్లో సినీ పరిశ్రమలో కూడా అందరూ పరిచయాలు కానీ మా సొంత రిలేటివ్స్ కానీ చేయడం జరిగింది. సో ఆ రకంగా కూడా మనకి రేపం ఉంది. అటువైపు వెళ్ళడానికి ప్లాట్ఫామ్ అండి. ఉపయోగపడ్డారు. అలాగే ఇంకా రాజకీయంగా అంటారా, ఇంకా అంత అనకాపల్లి అంతా మా రాజకీయ ఫ్యామిలీ మీకు తెలియదే ఉంది. దాడి వీరభద్రరావు గారు కానీ, కొంతల రామకృష్ణ గారు, అలాగే ఎంపీ సత్యవతమ్మ గారు సొంతంగా స్వయాన పిన్ని గారు అవుతారు. సో ఈ రకంగా అందరూ కూడా తెలిసి ఉన్నారు. ప్రస్తుతం ఈ లోకేష్ ప్రజాశక్తి ఫౌండేషన్ స్థాపించడం గల ముఖ్య కారణం కానీ రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేస్తారు కదా, ఏంటి అసలు ఇటువైపు ఎందుకు అవి సంస్థ స్థాపించారు? దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా లోకేష్ గారిని అయితే నేను చెప్పాలంటే ఆయన ఫస్ట్లో స్టార్టింగ్లో చూసిన లోకేష్ గారు వేరండి. యువగలం పాదయాత్ర తర్వాత ఆయన చేసిన లోకేష్ గారు వేరే లెవెల్ అండి. ఎందుకంటే మేము గతంలో కూడా లోకేష్ గారిని కలాలని చేయాలని ఒక ఇది ఉండేది తెలుగుదేశం పార్టీలో తిరిగినప్పుడు కూడా. సో అప్పుడు అంతా మాకు అనిపించలేదు. కానీ తర్వాత ఎప్పుడైతే ఆయన యువరాజ్యంలో ఆయన మాటలు కానీ ఆయన ఇది కానీ చూసి మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం. దట్టు నేను ఒక మీ సేవ నిర్వాహకుని కూడా. సో దానికి నేను రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనరల్ సెక్రటరీగా కూడా పనిచేయడం, మీ సేవకి రాష్ట్ర వ్యాప్తంగా జనరల్ సెక్రటరీగా కూడా యూనియన్లో కూడా పనిచేయడం జరిగింది. సో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మా యూనియన్ తరపు నుంచి కూడా పోరాడుతూ ఉండేవాళ్ళం. సో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో కొద్దిగా మా మీ సేవ నిర్వాహకులకి నిరాశపరిచేలాగా కొంచెం కార్యక్రమాలు జరిగాయండి. యాక్చువల్గా సచివాలయం అనే ఒక అడ్మినిస్ట్రేషన్ పెట్టిన తర్వాత మీ సేవ వాళ్ళు కడుపు కుట్టారనే బాధతో అందరూ కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. సో ఆ క్రమంలో కూడా మేము అందరం కూడా పోరాటాలు చేసాం, ఎన్నో పోరాటాలు చేసాం. ఆ సమయంలో మాకు గాజువాక నియోజకవర్గం మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అంటే పార్టీ ఆఫీస్ పిలిపించి, తులసి మీరు ఎందుకు మీకేం ఇబ్బంది లేదు, మీ సేవ ముఖాముఖి మన గాజువాకలో పెట్టేద్దాం, డైరెక్ట్గా లోకేష్ గారితో మీ యూనియన్ అందరూ కూడా వచ్చి మాట్లాడండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మీ అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా మీ సేవ యూనియన్ అందరూ కూడా వచ్చి ఆ రోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు లోకేష్ పాదయాత్ర సమయంలో ఆయనతో మాకు ఇంటరాక్షన్ చేసి లోకేష్ గారు కూడా మాకు చాలా భరోసా ఇచ్చారండి. మన ప్రభుత్వం రాగానే తప్పకుండా మీ సేవను మేము ఆదుకుంటాం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం కూడా ఆయనతో కూడా మేము రీసెంట్గా కూడా కలవడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా చిన్న లోటుపాటు జరిగినప్పటికీ అయితే వాట్సాప్ గవర్నమెంట్స్ అన్నది ఏర్పాటు చేశారు ప్రజెంట్ ప్రభుత్వం. అంటే ఇంకా ప్రజలకు ఇంకా చేరువుగా వెళ్ళాలని, మీ సేవకి అండగా ఉన్నాను అని ఒకే ఒక కారణంతో మీరు అది స్థాపించారా, లేదంటే లోకేష్ గారిని చూసి ఏమైనా చేశారా మీరు? అసలు లేదండి, ఆయన ఐటీ రంగంగా ఇప్పుడు ఏంటంటే నిరుద్యోగులకి చాలా ఇబ్బంది. ఇప్పుడు ఏదంటే ఉద్యోగాలు అయితే లేవండి, ఇప్పుడు చదువుకుంటున్నారు, ఎడ్యుకేషన్ పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఈయన ఐటీ రంగంగా చాలా అభివృద్ధి కంపెనీలు కానీ ఇండస్ట్రీస్ కానీ తేడం కానీ, అలాగే ఇప్పుడు రీసెంట్గా గూగుల్ కూడా మనకు రావడం చాలా ఆనందకరం. సో ఇలాంటి అన్ని యాక్టివిటీస్లో అన్నింటికి కూడా ఆయన భరోసా ఇస్తూ చేయడంతో మేము ఆయనకి ఇంకా అభిమానంగా మారడమే కాదండి, ఆయన పేరు మీద మేము ఒక సేవా కార్యక్రమాలు కూడా చేయాలంటే నేను ఆల్రెడీ సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నాను. కానీ మా లోకేష్ అన్న మీద అభిమానంతో
లోకేష్ ప్రజాశక్తి ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులందరం కూడా ఒక మాట మీద అనుకొని ఈ యొక్క లోకేష్ గారి మీద పేరు మీద మేము కార్యక్రమాలు చేసుకుంటూ ఆయనకి పేరు తేవాలని, ఇంకా ముందు ముందు ఆయన మంచి నాయకుడిగా మాకు రాష్ట్ర సీఎంగా కూడా చూడాలనే ఆకాంక్షతో. పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా కూడా మరి మీరు ఉండేవారు కదా, అప్పుడు కూడా మరి ఆయన పేరు మీద అభిమాన సంఘాల కార్యక్రమాలు అన్నీ చేస్తారు, మరి అవి కొనసాగుతున్నాయా? లోకేష్ తరఫున చేస్తున్నారా, లేదంటే పవన్ కళ్యాణ్ అభిమాన తరఫు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారా? ఇదైతే మీరు కష్టమైన ప్రశ్న అండి. పవన్ కళ్యాణ్ గారు అన్నది మాకు ఎప్పుడు అభిమానం గుండెల్లో ఉంటారండి. ఆయన సినీ పరంగా కానీ ఆయన ప్రతిదానికి కూడా పవన్ కళ్యాణ్ అన్నది మనం ఎప్పుడు కూడా మర్చిపోలేము. ఆయన బాటలో మేము ఎప్పుడు నడుస్తుంటాం. లోకేష్ అని కూడా చెప్పారు, మా పవన్ అన్న ఎప్పుడు కూడా ఆయన అనగాలని చెప్పి. సో లోకేష్ గారి మీద అభిమానంతో మేము సేవా కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుందండి. పార్టీ రెండు అభిమానాలు అక్కడ రెండు కూటమి అయిపోయింది అనమాట. రెండు కూటమి అయిపోయింది, కలిపి అయిపోతున్నాయి కార్యక్రమాలు. రెండు కూటమి అయిపోతుంది. అభిమాని సినీ అభిమాని, రాజకీయ అభిమానిగా మీకు లోకేష్ గారిని అభిమానిస్తున్నారు. అవునండి, అవును. రెండు కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు కానీ ఆయన ఆధ్వర్యంలో కానీ మీరు పార్టీలో జాయిన్ ఇవన్నీ ఎలా జరిగాయి సార్? ఏ సందర్భంలో వెళ్ళారు పార్టీలోకి? యాక్చువల్గా 2014 నుండి కూడా తెలుగుదేశం పార్టీలో నేను తిరగడం జరిగిందండి. అంటే ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఏంటుందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరున్న ప్రాంతానికి బస్ స్టాప్ తీసుకురావడంలో కానీ ఈ రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ జరిగాయని అంటున్నారు. అప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారు సార్? అంటే మామూలుగా ఉన్నారా, అది ఏంటి అప్పుడు ఏ పార్టీలో ఉండేవారా, ఏం చేసేవారు అసలు అప్పుడు? నేను మొదటి నుంచి కూడా మీకు చెప్తున్నాను, మీ సేవా నిర్వాహకుడుగా మేము వైసీపీ ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండేవాళ్ళం అండి అప్పుడు. అయితే అయినప్పటికీ నేను ఒక సినీ రంగంలో అందరితో పరిచయాలు ఉండడం కారణంగా నాకు అంటే ఒక పార్టీ పరంగా కాకుండా అన్ని పార్టీలలో కూడా కొంతమంది పరిచయాలు ఉండడంతో నాకేంటంటే మనకేంటంటే పార్టీ పరంగా కూడా నాకు అక్కడ సమస్యలు క్లియర్ అవ్వాలనే ఉద్దేశంతో ఆ సమస్య మీద పోరాడడం తప్ప అక్కడ వైసీపీ ప్రభుత్వం అన్నది ఎప్పుడు కూడా కండువా కప్పుకోలేదు. అది మీ అందరికి కూడా ఈ రకంగా మీకు తెలియజేసుకుంటున్నాను. నా ప్రొఫైల్ అంతా కూడా మీరు చెక్ చేయొచ్చు. అయితే మీరు అన్నారు పవన్ కళ్యాణ్ అన్నారు కదండి, అభిమానం అన్నారు. అయితే కొంతమంది కూడా మన సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు నాకు కండువా వేసింది కూడా గ్రూపులో షేర్ చేసి చేశారు. అది కూడా మీకు చెప్తానండి. యాక్చువల్గా మేము తెలుగుదేశం పార్టీ మా గాజువాక నియోజకవర్గం మొదటి నుంచి కూడా పల్లా శ్రీనివాసరావు గారితో మేము తిరగడం జరిగింది. ప్రజారాజ్యం ఉన్నప్పటి నుంచి ఆయనతో, తర్వాత తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత ఆయనతో తిరిగాం. అదేవిధంగా యలమంచిలి నియోజకవర్గంలో మాకు సుందరపు విజయ్ కుమార్ గారు అంటే జనసేన అంటే ఆయన మొదట్లో టీడీపీ ఉండేవారండి. ఎస్, టీడీపీలో ఉన్నప్పుడు కూడా మేము ఆయనతో కలిసి తిరిగా ఉండే. ఎందుకంటే మీకు ముందే చెప్పాను, నాది సొంత గ్రామం గణపర్తి, యలమంచిలి నియోజకవర్గం. సో ఆ విధంగా ఆయన మేము చాలా సోదరభావంగా ఎన్నో కాంట్రాక్ట్ ఫీల్డ్లో కూడా కలిసి తిరిగేవాళ్ళం. రాత్రులు కూడా అన్ని యలమంచిలి నియోజకవర్గం అంతా కూడా పార్టీలో చాలా కష్టపడ్డాం. తర్వాత ఎప్పుడైతే జనసేన పార్టీలోకి రావడం జరిగిందో ఆ సమయంలో మేము కూడా ఆయనకు మద్దతు ఇచ్చాము, పవన్ కళ్యాణ్ అభిమానిగా. అదే సమయంలో 2 నియోజకవర్గాలు కూడా నేను మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ టైంలో మాకు గాజువాక పల్లా శ్రీనివాసరావు గారు కలగాలని, అలాగే అక్కడ విజయ్ కుమార్ గారు కలగాలని 2 నియోజకవర్గాలను కూడా నేను పూర్తి స్థాయిలో కష్టపడి పనిచేయడం జరిగిందండి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తెలుగుదేశం పార్టీలోనే మీరు కొనసాగుతున్నారు. అఫీషియల్గా అయితే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. మరి 80వ వార్డు నుంచి రాష్ట్ర అధ్యక్షుల చేతుల మీదుగా ఏం చేస్తున్నారు పార్టీలో? పార్టీలో ప్రజెంట్ కార్యకర్తగా ఉన్నాను. అలాగే ఏమనండి, అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు సినీ రంగంలో మీకంటూ ఒక క్రేజ్ ఉంది, పవన్ కళ్యాణ్ వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, మరి కిందకు వచ్చారని అనిపించలేదా? ఇప్పుడు కూడా కార్యకర్తగా పనిచేస్తున్నాను అంటున్నారు సార్. ఇక్కడ కింద పైన కాదండి, నాకు కావాల్సింది మెయిన్ మోటో నాకు సర్వీస్ కావాలండి. ఎస్, అక్కడ ఉన్న సమస్య నాకు క్లియర్ అవ్వాలండి. అది ఎవరైనా సరే నేను దాన్ని ఎంతైనా నేను పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ పోరాటం కోసం నేను ముందుకు వస్తాను తప్ప ఏ రాజకీయంలోకి వచ్చినా కూడా ఆ పోరాటం చేయాలని, వాళ్ళకి సమస్య క్లియర్ అవ్వాలని. ఈరోజు మా ఊర్లో మా ఏరియాలో వచ్చేసరికి బస్ స్టాపులు కానీ రోడ్లు కానీ సమస్యలు అన్నీ కూడా మేము క్లియర్ చేయడం జరిగింది. స్థానిక నిన్నే ఒక వికలాంగులకు కూడా ఏదైతే 3-వీలర్ వెహికల్ కూడా ఈరోజు ఆయన దగ్గరుండి పెట్టించామండి. సో ఏదైనా పార్టీకి కూడా మంచి గుర్తింపు రావాలి, పల్లా శ్రీని గారికి మంచి పేరు రావాలి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మా తరఫు నుంచి ఒక కార్యకర్తగా ఒక మంచి పని చేసాడనే ఇది రావాలని నేను కష్టపడుతున్నాను. ఇటీవలే సోషల్ మీడియాలో చూసాం సార్, హిందూజా ప్లాంట్స్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఏదైతే వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారో గంటల్లోని చాలా విపరీతమైన దాని వ్యతిరేకం అయితే వచ్చింది. ఆ సందర్భంలోని మీ పేరు మీద వాట్సాప్లోనే ఒక మెసేజ్ వచ్చిందని చెప్పేసి రన్ చేశారు. అంటే ఏంటి సార్ ఆ మెసేజ్ మీరు పెట్టారా, లేకపోతే ఏ సందర్భంలో అది పెట్టవలసి వచ్చింది, అసలు అది ఏం క్లారిటీ ఇస్తారా? అది యాక్చువల్గా ఏంటంటే అదే చెప్తాను కదండి, నేను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా రన్ చేస్తూ ఉండేవాడిని. సేవా కార్యక్రమంలో పాటు స్కిల్ డెవలప్మెంట్ ఉందండి. అంబుజా ఫౌండేషన్లో నేను అక్కడ ప్లేస్మెంట్ ఆఫీసర్గా అండ్ సెంట్రేట్గా కూడా నేను వర్క్ చేస్తూ
సో అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరికీ ఉచితంగా శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఏదైతే సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ ద్వారా. ఎక్కడ ఏ ఏరియాలో సార్? అది వచ్చేసి ప్రజెంట్ రంపచోడవరంలో జరుగుతుందండి, ఏపీలో. ఓకే. సో అదేవిధంగా ఇప్పుడు ఆదాని ప్రాజెక్ట్ అన్నది మనకి ఇక్కడ గంటాడ, మన పెదగంటాడలో సో అది ప్రాజెక్ట్ అన్నది స్టార్ట్ అవుతుందండి. అవును. సో ఏదైతే ఇక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది, అయితే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మాకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వద్దు, కళ్యాణ మండపం కావాలని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఓకే. ఆ సమయంలో అయితే ఒకసారి మేము ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది. సో కలిస్తే ఆయన ఏమన్నారంటే, తులసి ఇక్కడ ఏదైనా మనం ఏం చేయాలన్నా ప్రజాభిప్రాయం బట్టే మనం చేయాలి అని చెప్పి ఆయన నాకు సూచించడం. స్కిల్ డెవలప్మెంట్ పెట్టుకోవచ్చు కదా అంటే వాళ్ళు వ్యతిరేకించింది ప్రజాపై హిందూజా సిమెంట్ ఫ్యాక్టరీని వ్యతిరేకించారు కానీ స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడ వ్యతిరేకించినట్టు లేదు కదా. అయితే అది స్కిల్ డెవలప్మెంట్ వ్యతిరేకం అంటే ఇప్పుడు అది సిఎస్ఆర్ నిధుల ప్రకారంగా ఇప్పుడు ఏదైతే అక్కడ పొల్యూషన్ ఉందో పొల్యూషన్ సిఎస్ఆర్ ప్రాజెక్ట్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ముందు ప్రాంతాలని శుభ్రం చేయాలండి. ఇప్పుడు ఆ పొల్యూషన్ వల్ల అక్కడ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మన ఈవెన్ మన కూరంపాలెంతో సహా ఇక్కడ నుంచి కూరంపాలెం కానీ, సుందరయ్య కాలనీ కానీ, పెదగంటాడు కానీ, ఇవన్నీ గ్రామాలు కూడా పొల్యూషన్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది, అది నేనే చెప్తున్నాను. సో ఆ పొల్యూషన్ని ముందు కంట్రోల్ చేసి ఏదైతే అసలు యాక్చువల్ జనాల్లో కూడా అవగాహన లేదు అక్కడ ఇది సిమెంట్ ఫ్యాక్టరీ కడతారేమో అని. అయితే కంపెనీ పరంగానే చెప్పాలంటే అక్కడ గ్రైండింగ్ యూనిట్ కడతారండి అనే ప్రమోషన్ వాళ్ళు చెప్పమని చెప్పారు నా చేత. సో ఆ విధంగా నేను ఆ రోజు అసలు మీరు ప్రజాభిప్రాయ శాఖని గౌరవిస్తున్నారు, కేవలం హిందూజాకి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ లో ఒక పర్సనల్ ట్రైనర్ గా మాత్రమే మీరు మెసేజ్ పెట్టారు. అంతేనండి. వాళ్ళు నేను స్థానిక స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి పెట్టారు. అవునండి. స్థానికంగా అయితే నేనైతే వ్యతిరేకండి, పూర్తిగా వ్యతిరేకం. ఎందుకంటే ఇక ప్రజల్ని ఆరోగ్యంగా అనారోగ్యం చేసే ఎలాంటి కంపెనీలైనా మాకు వద్దండి. అవసరమైతే ఆ కంపెనీ రిజైన్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఆల్రెడీ కూడా. తప్ప స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి కల్పిస్తున్నారు, ఇబ్బంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వరకు మాకు ఇబ్బంది లేదండి. దాని రిజైన్ చేయాల్సిన అవసరం ఉంది, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఆల్రెడీ మీరు చేస్తున్నారు, రంపచోడవరం ఎక్కడ చేస్తున్నారని చెప్పి. అవును. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి సార్, ఎలా ఉంది ఇప్పుడు మీ రాజకీయం కానీ సేవా కార్యక్రమాలు కానీ ఎలా కొనసాగుతున్నాయి ఇవన్నీ కూడా? ప్రస్తుతం అయితే పార్టీ పరంగా మేము అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నామండి. తెలుగుదేశం పార్టీ నుండి మరి మా వార్డు అంతా కూడా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. మరి ఇప్పుడు చాలా వరకు కూడా డ్రైనేజ్ సమస్యలు కానీ ఇవన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం, అలాగే సీనియర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్స్ కూడా కొన్ని పెండింగ్స్ ఉన్నాయండి, అవన్నీ కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళి అన్ని చేయించడం జరుగుతుందండి. లోకేష్ ప్రజాశక్తి ఫౌండేషన్ ద్వారాగా అసలు ఏ ప్రాంతాల్లోని ఏ కార్యక్రమాలు నిర్వహించారు ఇప్పటివరకు మీరు? అది ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా మేము పెట్టడం జరిగిందండి. అయితే మొట్టమొదట కాకినాడ జిల్లా అన్నవరంలో ప్రారంభించడం జరిగింది. సో అన్నవరంలో అక్కడ ఉన్నటువంటి వికలాంగులకి అలాగే అక్కడ అనాథ పిల్లలందరికీ కూడా అక్కడ కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ మా యూనిట్ ద్వారా. అంటే అక్కడ ప్రతి జిల్లాలో కూడా 15 మంది టీం ఉన్నారండి మన టీము. ఓవరాల్గా రాష్ట్రం మొత్తంగా మా టీం 2000 మంది పనిచేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో ప్రతి జిల్లాలో నియోజకవర్గాల్లో మండల వారీగా నియోజకవర్గాల వారీగా మా టీము ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళు అక్కడ అలర్ట్ అవుతారు. ఏ తుఫాన్లు వచ్చినా కానీ ఏదున్నా కూడా మీ అందరం కూడా మాకు బయట ఫండ్స్ అన్నీ అంటూ ఏమి ఉండదండి. మేము సొంతంగా స్వచ్ఛందంగా మేము నెలకెంత అని మేమే వేసుకొని ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మా లోకేష్ ప్రజాశక్తి ఫౌండేషన్ ద్వారా ఆదుకోవాలనే ఒక కాన్సెప్ట్తో మేము చేయడం జరుగుతుందండి. లోకేష్ గారి అభిమానంతో ఒక పార్టీకి మరి మీ సేవలు కావాలని పిలుపు వస్తే తప్పకుండా సార్, తప్పకుండా. మా అధినాయకుడు మా అభిమాన నాయకుడు లోకేష్ గారు, మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి కుమారుడు అయినటువంటి లోకేష్ గారు పిలిపిస్తే తప్పకుండా మా లోకేష్ ప్రజాశక్తి ఫౌండేషన్ టీం అందరం కూడా ఆయన మద్దతుగా నిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో గ్రేటర్ పోర్ ఎన్నికలు అయితే రాబోతున్నాయని కూడా సమాచారం అవుతుంది. ఒకవేళ ఎన్నికల బరిలో కూడా దిగే అవకాశం ఏమైనా ఉందంటారా? బరిలో అన్నది కాదండి, నాకైతే ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్గా నేను వెళ్ళడానికి అయితే సిద్ధమండి. ఓకే. నా సేవా కార్యక్రమాలు గుర్తించి తులసి మీరు రావాలని కోరుకుంటే తప్పకుండా వస్తామండి. ఓకే. అంటే మీరు యువతలా కనిపిస్తున్నారు కదా, మరి అవకాశం ఉందా? ఒకవేళ అవకాశం ఇచ్చుంటే వాటిలో మీకున్న పరిస్థితులు ఏంటి? అవకాశం అంటే అది మనం చేసే మంచి బట్టి అవకాశం ఇస్తారండి. ఇప్పుడు మనం చేసే కార్యక్రమాలు, ఇప్పుడు నేను మంచి చేస్తే మంచి అని చెప్తారు, చెడు చేస్తే చెడు అని చెప్తారు. నేను మంచి చేసే కార్యక్రమాలను వారు గుర్తించి పలానా వ్యక్తి బాగుంటుంది, వస్తే బాగుంటుంది అని పిలిస్తే తప్పకుండా మా సహకారం ఉంటుందని తెలియజేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా మీరు మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలని భావిస్తాను. థ్యాంక్ యూ సార్. అది ఇప్పటివరకు మనం చూసాం కదా, చదరం తులసిరావు ప్రస్థానం. అంటే చిన్న వయసు అయినప్పటికీ కూడా సినీ రంగంలో కూడా వెళ్ళడంతో పాటు 2 చిత్రాల్లో ఆయన నటించడం కూడా, పలు చిత్రాల్లో కూడా ఇంకా నటిస్తున్నా కూడా చెప్తున్నాను. ప్రస్తుతం మరోపక్క సేవా కార్యక్రమాలు, మరోపక్క లోకేష్ మీద అభిమానంతో లోకేష్ ప్రజాశక్తి ఫౌండేషన్ ప్రారంభించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించని చెప్తున్నారు. అలాగే ప్రభుత్వానికి కూడా